హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. సో నేనైతే మీ ముందరికి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చేసాను అనమాట. అదే ఏబీసీ ఆన్లైన్ ఫుట్బాల్ ఉంది కదా, ఫేక్ గేమ్. సో దానివల్ల ఏదైనా జరిగితే ఫ్యూచర్లో మీకు అప్డేట్స్ ఇస్తానని చెప్పాను కదా, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మీరైతే మిస్ కాకుండా చూడండి. అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా దీని బారిన పడి ఉంటే మేబీ వాళ్ళు ఏమైనా కొంత అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చు, వాళ్ళ పరువును కూడా కాపాడుకోవచ్చు అని నేనైతే చెప్తాను అనమాట. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే మనకు అందింది. సో ఈ ఆన్లైన్ ఫుట్బాల్ ఎస్టర్డే అంటే నిన్న జరిగిన గేమ్లో మార్నింగ్ గేమ్ మనకి ఇచ్చారనమాట. ఈ లొకేషన్ ఆంధ్ర లొకేషన్లో, అంటే మదనపల్లి, కడప, రాయచూటి లొకేషన్స్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు అక్కడ ఏమైందంటే గేమ్ అనేది మార్నింగ్ వీళ్ళు ఇచ్చారంట 10:30కి. ఆ గేమ్ అనేది ప్లేస్ చేశారంట అందరు డబ్బులు. సో వీళ్ళు కావాల్సింది కానీ గేమ్ అనేది లాస్ చేశారంటే అది అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి యాప్ వాళ్ళు ఏం చేశారంటే ఆ యాప్లో గేమ్ని కావాల్సింది కానీ ఈరోజు ఓడిపెట్టేట్టు చేశారు. సో ఇక్కడ ఏంటంటే గేమ్లో ఓడిపోతే ఎప్పుడైనా సరే వాళ్ళు మనీ అనేది రీఫండ్ చేస్తారు. ఎందుకంటే మనం ఒక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతాం. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరైతే గేమ్ స్కోర్స్ అనేది పెట్టడం జరుగుతుంది, ఈ ఫుట్బాల్ స్కోర్స్. సో బట్ ఇక్కడ ఏమైందంటే వాళ్ళు చెప్పింది మీరు పెట్టినారు, బట్ కానీ అక్కడ మనీ అనేది లాస్ అయ్యింది. ఎందుకు? సో ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్, సో ఇక్కడ ఏమైందంటే ఇంతకుముందు ఆల్రెడీ ఈ స్కామ్ జరిగింది కాబట్టి ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండడం వల్ల సో వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం లేదనమాట. అంటే 1000, 2000, 10,000 కొంతమందిని పెట్టుకోవడం. సో లేదంటే ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ప్రతి ఒక్కరూ 10 మెంబర్స్ని, 15 మెంబర్స్ని, 20 మెంబర్స్ని జాయిన్ చేసే ట్రై చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఎవరిని జాయిన్ చేయట్లేదు అనమాట. సో ఒకటి ఇక్కడ అందరూ వన్ డే బ్యాటింగ్ని స్టైల్గా, అంటే వన్ డే బ్యాటింగ్ అనేది తెలిసింది కదా, మనం ఆడుకోవడం అని వాళ్ళ డబ్బులు వాళ్ళు డిపాజిట్ చేసి వాళ్ళంతకే వాళ్ళు ఆడి డబ్బులు గెలుచుకొని విత్డ్రా చేద్దామని చెప్పి మనోళ్ళు తెలివిగా ట్రై చేశారనమాట. సో దానివల్ల వాళ్ళకి ఏమైందంటే అక్కడ ప్రొడక్టివిటీ కనపల్లా. సో అక్కడ ప్రొడక్టివిటీ ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు, ఎంత డిపాజిట్ అవుతుంది, ఎంత విత్డ్రా అవుతుంది. సో అక్కడ డిపాజిట్ చేసేదానికన్నా విత్డ్రా ఏదో ఎక్కువ ఉన్నట్టుంది అనుకుంటా బహుశా. దానివల్ల ఏం చేశారంటే వీళ్ళు అక్కడ లాస్లో ఉండడం వల్ల మొత్తం గేమ్ వేసినంత లాస్ అయిపోయింది. సో కాబట్టి వాళ్ళు విత్డ్రా పెట్టిన వాళ్ళకి మేబీ అమౌంట్ ఏమైనా ప్రొవైడ్ చేయలేకపోయినారేమో. సో దానివల్ల గేమ్ అనేది లాస్ చేసేసారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా సరే గేమ్ లాస్ అయితే వాళ్ళు మీకు అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి నెక్స్ట్ గేమ్ వేసేదానికి. కానీ లేదంటే యాప్ ఎత్తేస్తారని చెప్పి కొంచెం సిగ్నల్ అన్న రావాలి మనకి. ఇక్కడైతే అదేం రాలేదు. బట్ కొన్ని ఏరియాలలో అంటే మేబీ అదర్ దెన్ అదర్ స్టేట్స్ లో ఏమైనా రన్ అవుతుందేమో. గ్రూప్లో అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు డైలీ స్కోర్ అయితే పెడుతున్నారు, అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. సో ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం గ్రూప్లో మీకు చూపిస్తా చూడండి కావాలంటే. సో ఇక్కడ ఎక్కువ పత్తి గింజల వ్యాపారం ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే 2,000 ఇవ్వడం, 3,000 ఇవ్వడం, 1 కేజీ ఉల్లగడ్డలు, 1 కేజీ ఎర్రగడ్డలు, నూనె, కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఇట్లాంటివి పంచడం, ప్యాకెట్లు, ఐడి కార్డులు వేసుకొని సంఘసేవ చేసి ఉద్ధరించినట్లు అది బయటకల్లా ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా చిన్న రెస్టారెంట్కి తీసుకొని పోవడం, సో వాళ్ళకి బిర్యానీ పెట్టడం. సో అదే కదా మన ఇదేదో సినిమా వచ్చింది కదా తిల్లు స్క్వేర్ అని చెప్పి, ఏమరా మరకాస్ యాడికి వినావు అని చెప్తే ఇక్కడ పెద్ద ఇలాకా మాయిపోయి నడుస్తుంది, నీకు మటన్ బిర్యానీ పెట్టినారా అంటే పెట్టారు పెద్ద ముద్ద అన్నట్లు అట్లా పిలుచుకొని మీకు ముద్దలు పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో కాబట్టి ఆ ముద్దలు పెట్టే భాగంలో మనకే పెద్ద ముద్దలు పెట్టాలని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే అమౌంట్ అనేది ఇవ్వడం లేదు. కళాఖండిగా చెప్పాలంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే నువ్వు అమౌంట్ ఎందుకు ఇవ్వు అంటే గేమ్ లాస్ట్లో నడుస్తుందంట. చూడండి గేమ్ లాస్ట్లో నడుస్తుందంట. వీళ్ళు ఫస్ట్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు లేదంటే వీళ్ళ పీపీటీలు ఇస్తారండి. అక్కడ ఏం చెప్పింటారంటే మీరు ఏదైనా సరే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మాడితే మీకు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వదు, లాస్ అయినా వెనక్కి ఇస్తాము. సో మేము యుఎన్డిపి అనేది అంత సంస్థ, అమెరికా సంస్థ, వీళ్ళు పేదవాళ్ళని ఆదరిస్తారు, పేదవాళ్ళని ఉద్ధరిస్తారు అని చెప్పి మీకు కహానీలన్నీ చెప్పి డబ్బులు కట్టించుకుంటారు కదా. సో నేను అదే క్వశ్చన్ వీళ్ళు అడిగిన ఇక్కడ. సో మీరు చెప్పినారు కదా, మీరు చెప్పినట్లు మేము ఆడినాము, సో దానివల్ల ఎందుకు అమౌంట్ రాలేదు అని చెప్పి అడిగినాం. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరో 1,000 రూపీస్ ఎంత ఇన్వెస్ట్ చేశారంట. సో వాళ్ళది ఎంత 1,700 ఎంత అయింది. దానివల్ల వాళ్ళ అకౌంట్ తీసుకుని వాళ్ళతో చాట్ చేయడం జరిగింది అనమాట. సో మీరు చెప్పిన దాని ప్రకారం వేసినప్పుడు ఏమి అంటే సో అమౌంట్ అనేది ఎక్కువ లాస్ అయిపోయింది, గేమ్లు ఓడిపోయినాయి, సో దానివల్ల మన దగ్గర అమౌంట్ లేదు, సో ఫండింగ్ ఇవ్వాలంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మెంబర్ని 1,000 లేదా 2,000 అంటే 1,000 కన్నా ఎక్కువ వేసి ఒక్కొక్కరు ఒకరిని జాయిన్ చేయాలంట. సో జాయిన్ చేస్తే వాళ్ళు మీ అమౌంట్ రిలీజ్ చేస్తారంట. అంటే అక్కడ ఎక్కడికి రిలీజ్ అంటే గేమ్ అకౌంట్లోకి రిలీజ్ చేస్తారు, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లోకి కాదు. సో మీరు ఇది గుర్తించాలా. సో వాళ్ళు ఈ అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్కు పంపివ్వరు, మీ గేమ్ అకౌంట్కు పంపిస్తారు. సో కాబట్టి గేమ్ అకౌంట్ అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నట్లే. సో మోసపోవద్దు చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడే నాకు తెలిసి చాలామంది జాయిన్ చేసింటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు వాళ్ళకు ఏ మొహం పెట్టుకొని చూపిస్తారు? ఫస్ట్ థింగ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ని జాయిన్ చేయంటారు, నేను చెప్తా జాయిన్ కానింటారు. ఇప్పుడు మీరు వాళ్ళని ఎట్లా ఫేస్ చేస్తారు? ఫస్ట్ థింగ్. సెకండ్ ఇది ఏమంటే ఇప్పుడు కొంతమంది అప్పు చేసో లేదంటే ఏదైనా తాకట్టు పెట్టి వేయింటారు, దాని అప్పు ఎట్లా తీరుస్తారు?
సో కాబట్టి ఇదంతా ప్రాబ్లమే కదా. ఫస్ట్ నుంచి చెప్పినట్లే ఈ గేమ్స్ ఇదే కాదు, ఇప్పుడు ఇది ఈ ఏబిసి అని వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ జీకేనో బీకేనో బాల్గా ఖచ్చితంగా మళ్ళీ మీ ముందరకు వస్తుంది. అది మాత్రం పక్కా షూర్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు అయితే మనల్ని వదలరు. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ 1000 రూపాయలు కట్టు 2000 కట్టు అని చెప్పి వేరే వాళ్ళని జాయిన్ చేయడం వల్ల మనకే చెడ్డ పేరు వస్తుంది, మనకే లాస్ అనమాట. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం డబ్బులు కష్టపడి సంపాదించుకోవాలనేది నిజము. సో కాబట్టి ఏది వేరుకే అంటే ఊరికనే సంపాదించాలనుకుంటే అది కాని పని. ఈ ఏబీసీ ఫుట్బాల్ అయితే ఎత్తుకోవచ్చిందని చెప్పి అర్థమైపోయింది బాగా మనకైతే. సో కాబట్టి చాలా మంది గమనించగలరు ఈ విషయము. దయచేసి ముఖ్యంగా ఇప్పటికైనా నా మాట వినండి. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు ఈ వీడియోని అంతగా లైక్ చేయలేదు, షేర్ చేయలేదు. మేబీ మాక్సిమం ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల ఏమైనా జరగకుండా ఉండొచ్చు. సో ఇప్పుడు నేను గ్రూప్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువ డిన్నర్లు ఇవ్వడము, అంటే ఫ్రెండ్స్ని తీసుకొని గ్రూప్గా ఫోటోలు పెట్టడము, నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా ఈ కూరగాయలు పంచే పత్తి గింజల వ్యాపారం, కూరగాయలు పంచడము, వెజిటేబుల్స్ పంచడము, ఇట్లాంటివి చేయడము. సో ఇంకా ఏదైనా సరే అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి బ్యాగులు అవి ఇవి డొనేట్ చేయడము. సో కాబట్టి ఇట్లా చేసేటోళ్ళు కదా. మరి అయితే వీళ్ళంతా ఉద్ధరించేటోళ్ళు, అంత చేసేటోళ్ళు అయితే ఇప్పుడు వీళ్ళు అందరి డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు అయితే వెనక్కి రాదు. సో దయచేసి మీరు ఇంకేం ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా ఈ యాప్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఆ డబ్బులు మీకు ఖచ్చితంగా రాదు. ఒకవేళ పడి మీ యాప్ అకౌంట్లోకి వచ్చినా కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి 100% వీళ్ళు ఇవ్వరు, అది మాత్రం గ్యారంటీ. సో నెక్స్ట్ ఇంకా వీళ్ళు ఇంకొక గేమ్ కూడా ప్లే చేస్తారు. అది ఏం గేమ్ అంటే, మీరు ఇంత ట్యాక్స్ అనేది పెండింగ్ ఉండడం వల్ల మీ ఇండియన్ రూల్ ప్రకారం ఇంత ఉంది, మన గవర్నమెంట్ అంటే అమెరికన్ గవర్నమెంట్ ప్రకారం ఎంత ఉంది, ఈ ట్యాక్స్ మీరు పే చేయాలా, చేస్తేనే మీకు రిలీజ్ అవుతుంది అని చెప్తారు యాప్ క్లోజ్ అయ్యే మూమెంట్లో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా సింగిల్ రూపీ కూడా పెట్టి ఎవరిని ఇన్వెస్ట్ చేయొద్దు, ఎవరిని రెఫర్ చేయొద్దు. సో మీరు ప్రాబ్లమ్స్లో ఫేస్ అవుతారు. సో అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చింటారో ఆ బ్యాంక్ అకౌంట్లు ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి డిటెక్ట్ చేసినారంటే ఖచ్చితంగా ఫ్రీజ్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్స్ లాస్ అవుతాయి. సో మీ అమౌంట్ అనేది లాస్ అవుతుంది. అదేవిధంగా మీ డేటా అనేది కూడా ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్స్ అవి ఇచ్చింటారు కాబట్టి అవి కూడా స్టోల్ అవుతాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యాప్లో ఇంకొక రూపాయి కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయదని దయచేసి కోరుతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, వీలైతే వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. సో కాబట్టి మేబీ ఎవరైనా అంటే ఎవరు చెప్పరు కదా, ఓపెన్గా జాయిన్ అవ్వకపోయినా ఏదైనా పర్సనల్గా మీ స్టేటస్ చూసినప్పుడు ఓకే ఇది మ్యాటర్ అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. దీంట్లో ఇన్వెస్ట్ చెయ్యరు, ఎవరిని జాయిన్ చేయరు అనమాట. సో కాబట్టి దయచేసి ఓకే నేను లాస్ అయిపోయినా వీళ్ళు లాస్ అయితే పోనీలు అని చెప్పి ఎవరు ఆ ఉద్దేశంతో అయితే రెఫర్ చేయరని అనుకుంటున్నాను. బట్ ఎందుకంటే కొన్ని కేసెస్లో కొంతమంది చేయొచ్చు, బట్ నేనైతే అది చేయరని అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కాబట్టి దీని గురించి ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చినాయంటే మీకైతే ఖచ్చితంగా షేర్ చేస్తానని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.